2029లో రాజకీయ పోరాటానికి ఇప్పుడే పునాదులు పడ్డాయా? తాజా ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ కాంగ్రెస్ స్పష్టమైన బలరేఖలను గీసుకున్నట్టు కనిపిస్తోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండగా ఉత్తరాది కాషాయమయం అయిపోయినట్టు కనిపిస్తోంది. ബാലഗോപാലിന് 100-ൽ താഴെ വോട്ടിന്റെ ലീഡാണ് ഉള്ളത് ചാപ്പന്നൂരിൽ. దక్షిణాదిలో ఆంధ్ర, పుదుచ్చేరి మినహాయిస్తే అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అదెలా అంటారా? బెంగాల్లో జరిగిన రాజకీయ భూకంపంపై అన్ని కెమెరాలు దృష్టి పెట్టిన సమయంలో దక్షిణాదిన ఒక పెద్ద పరిణామమే జరిగిపోయింది. తమిళనాడులో కాంగ్రెస్ టీవీకేకే మద్దతుగా నిలిచి బీజేపీకి ఒక వ్యూహాత్మక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి గమనించండి. అటు కర్ణాటక కాంగ్రెస్ చేతిలో ఎలాగూ ఉంది, తెలంగాణ కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉంది. ఇక కేరళ యూడీఎఫ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు తమిళనాడులో కూడా అధికారంలో భాగస్వామ్యమయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఏపీతో పాటు పుదుచ్చేరిని మినహాయిస్తే మొత్తం దక్షిణ భారతం దాదాపు కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళినట్టే కదా. ఈ పరిణామాన్ని గమనిస్తే చాప కింద నీరులా దక్షిణాదిని కాంగ్రెస్ కమ్మేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. తాజా పరిణామాలు గమనిస్తే బీజేపీ తూర్పులో బలంగా దూసుకెళ్తున్న సమయంలో దక్షిణం పూర్తిగా తనను తాను రక్షించుకుంది అనుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కథ కాదు. ఇప్పుడు ఇది పూర్తిగా రెండు వేర్వేరు రాజకీయ భారతదేశాల రూపం. అంటే 2029 నాడు రాబోయే పోరాట రేఖలు ఇప్పుడు అధికారికంగా ఏర్పడిపోయాయి అని అర్థం.